నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని పరిపాలన భవనంలో భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానంలోని ప్రతి ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాదాల పంపిణీ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి కనీసం 90% సానుకూల స్పందన రావాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర దేవాలయాల పాలన సంస్థ ద్వారా వంట స్వాములకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వంట స్వాములు ఆలయంలోని అన్నప్రసాదాలు, ఇతర ప్రసాదాలను నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. వంటకాల ప్రామాణికతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిసారి ఒకే రుచి, నాణ్యత, పరిమాణంతో వంటకాలు తయారు చేసే విధానాన్ని ప్రామాణీకరణగా భావించాలని పేర్కొన్నారు. అన్నప్రసాద వితరణలో ప్రతిరోజు తాజా కూరగాయలను ఉపయోగించాలని ఈవో సూచించారు. భక్తులకు అన్నప్రసాదం వడ్డించే సమయంలో మర్యాదగా, ఆత్మీయంగా వ్యవహరించాలని తెలిపారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు వారికి ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మంచి సేవా అనుభూతి కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.